వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాటలకు వివేకా కూతురు సునీతారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఘటనా స్థలంలో ఏదో జరుగుతూ ఉంటే అమాయకంగా చూస్తూ అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే పిల్లాడా అని సునీత మండిపడ్డారు. ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తులసింది లేదు, ఏమి లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడులే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా అన్యాయం. మన ఎంపీ గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట. ఆడ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడంట. ఇది మన ఎంపీ గారు పక్కన పెట్టుకొని చెప్తున్నాడు. ఎంపీ గారు మాత్రం దీన్ని మాత్రం తప్పు పట్టట్లేదు. అంటే అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా? అదా మీకు మీ రెస్పాన్సిబిలిటీ? అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమనం చూస్తూ ఉన్నారు. మీరేం పాల దాగే పిల్లోడా? మీకు బాధ్యత లేదా?